సోషల్ మీడియా అది దాటేస్తుంది అంటే మీరు కూడా సోషల్ మీడియా మురికిని కొంత అంటించుకున్నారా, అతికించుకున్నారా? సోషల్ మీడియాలో కొంత నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మురికి అనుకోను. మళ్ళీ చెప్పండి. మురికి అనుకోను, ఎందుకంటే దట్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ విచ్ యు ఆర్ టేకింగ్ ఎ సర్టన్ మేనర్. అది ఒకళ్ళు ఇలా చేయొచ్చు, ఒకళ్ళు అలా చేయొచ్చు, నేను ఒకలా చేయొచ్చు. అది నేను చేసింది. హద్దు దాటినప్పుడు మీడియా అయినా సోషల్ మీడియా అయినా కేసులు పెట్టే రైట్ ఎదుటి వాళ్ళకు ఉంది. ఆ విషయం మీరు గుర్తించారా లేదా? ఎవరు నిర్ణయిస్తారు? లీగల్ సిస్టమే కదా నిర్ణయించేది. అదే కదా చెప్పింది ఇందాక. వాట్ ఎవర్ ఇస్ లీగల్ రీకోర్స్ ఐ విల్ అబైడ్ బై ఇట్ అని చెప్పాను కదా ఇప్పుడే. కానీ మీరు నాకు తెలిసి చెప్పట్లా, రిపీటెడ్ చెప్తున్నారు నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మాట్లాడే హక్కు ఉంది. బట్ ఆ మాట్లాడే హక్కు అనేది ఎదుటి వాళ్ళ హక్కులకు లోబడి ఉంటుంది. ఆ విషయం మీరు గుర్తించారా? అదే ఆయన స్టార్టింగ్ నుంచి 19 to అన్నీ చెప్పారు కదండి. అది ఎన్నిసార్లు చెప్పలేదు నేను. అది నేను ఇప్పుడు అంటే అది మీకు క్వశ్చన్స్ లేవా ఏంటో అర్థం కాదు. అది కాదు. I abide by the law of the land. I abide by the institutions put by the government. I will go as per what they decide. No, నేను డిసైడ్ చేస్తాను. నేనే ఎవరు డిసైడ్ చేయడానికి? నేను నాకున్న ఫండమెంటల్ రైట్ని ఎక్సర్సైజ్ చేస్తున్నా. ఇది ఫండమెంటల్ రైట్ కాదు. ఎవరు చెప్పాలి? మీరు కాదు, వాళ్ళు చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. రామ్ గోపాల్ వర్మ గారు, ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక సంఘటన, ఒక ఇన్సిడెంట్, మీరు చేసే ఒక పని నేరమో కాదో నాకు తెలియదు అనడం నేరం. అది దానికి కాదో నాకు తెలియదు చెప్పాను ఎప్పుడు చెప్పినది. మరి ఇది ఒకరి మనోభావాలను దెబ్బతినే విధంగా పోస్ట్ చేసేటప్పుడు అది నేరం. మనోభావాన్ని దెబ్బతీయటం అనేది నేరం కాదు. యూ హ్యావ్ టు బి స్పెసిఫిక్. ఏ విధంగా మనోభావం చెప్తాం. ఇప్పుడు నేను ఒక్కసారి చిరాకు వచ్చి అన్నాను. ఇప్పుడు మీరు మీ మనోభావం లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ఉందనుకోండి, మా రోహిత్ గారిని ఇలా అనేసాడు ఇప్పుడే కేసు పెట్టేస్తానంటే అదే మనోభావాలు దెబ్బతింటమే జరిగేది. అసలు ప్రపంచంలో జరిగేదే అది. ఒక అసత్యాన్ని సత్యంగా, అవాస్తవాన్ని వాస్తవంగా చూపించే ప్రయత్నం, ఒక అన్నేచురల్ థింగ్ని నేచురల్ గా చూపించే ప్రయత్నం చేయడం, ఇవి మనోభావాలు దెబ్బతినే కిందగా వస్తాయి. అదే ఎక్కడ చేశారు అది? మళ్ళీ నేను పెట్టలేదు అని మీరు అదే చెప్తారు. నేను ఓకే, పవన్ కళ్యాణ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎన్ని పెట్టినా అదే ఆన్సర్ ఉంటుంది. అరే యార్, వేరే ఆన్సర్ ఎందుకు వస్తుందండి? సేమ్ థింగ్ ఇంకో 100 తీసుకోండి, ఇప్పుడు అదే ఆన్సర్ ఉంటుంది. సో క్రాస్ ఎగ్జామినేషన్లో బహుశా అదే అడుగుతారు. మీరు ముందు చెప్పిన దానికి తర్వాత చెప్పిన దానికి ఎక్కడైనా డిఫరెన్స్ ఉందేమో అని కూడా అడుగుతారు. బాబుని ఎక్కువ పొగుడుతున్నారు, కాంప్రమైజ్ అయ్యారని అనుకోవచ్చా? నేను ఆ బాలయ్య ట్రైలర్ నాకు విపరీతంగా నచ్చింది. అది విపరీతం అంతే. నాకు నచ్చింది అని చెప్తాను, లేకపోతే ఏదో చెప్తాను అంతే చేసేది. రామ్ గోపాల్ వర్మ గారు, మీకు రేపు కోర్టులో బెయిల్ దొరకకపోతే మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళి అటెండ్ కావాల్సిన పరిస్థితి వస్తే ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? నాకు తెలియదు, నేను ఆలోచించిన. లాయర్స్ ఏదో చెప్తారు. ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీ ఎవెన్చువాలిటీ బికాజ్ ఐ టేక్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్. నా లైఫ్లో నేను ఎప్పుడూ అలాగే బతికాను. విచ్ ఈస్ ద రీజన్ ఆల్సో ఐ డూ ఫిల్మ్స్ ఆన్ అండర్ వరల్డ్, లేకపోతే బాల్ ఠాకరేకి అది సినిమా తీస్తాను, రక్త చరిత్ర. అది నా నేచర్. అది దట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. సజ్జల భార్గవ్ కూడా ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఆయన ఎక్కడ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, పోలీసులకు అందుబాటులో లేరు అని చెప్తున్నారు. మీరు వైసీపీ సోషల్ మీడియా టీంతో తరచు టచ్లో ఉండేవారా? ఎప్పుడు కలవలేదు? ఎప్పుడు కలవలేదు. ఐ నెవర్ ఎవర్ గాట్ ఇన్ టచ్. ఐ మీన్ హి వాజ్ ఇన్ టచ్. రామ్ గోపాల్ వర్మ గారు, మీ ఫోన్ని ఎన్ని రోజుల క్రితం మార్చారు? నాకు 2 phones ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ గారు, మీరు గత 6 నెలలుగా లేదా ఒక సంవత్సరంగా వాడుతున్న ఫోన్లు ఇప్పుడు పోలీసులు ఇమ్మంటే మీరు ఇస్తారు? అదే దట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ సోర్స్ కదా. నేను ఎందుకు ఇస్తాను నా ప్రైవేట్ థింగ్ని అన్లెస్ దే ఆస్క్ మీ త్రూ ఎ సర్టన్ ప్రొసీజర్ విచ్ ఐ హ్యావ్ టు బీ అబైడెడ్ బై. ఎనీబడి హ్యాస్ టు బి అబైడెడ్ బై దట్. లేకపోతే నా పర్సనల్ థింగ్ ఎందుకు ఇస్తాను ఎవరికైనా? అన్లెస్ ఇట్ కమ్స్ అండర్ దట్. మీ ఫోన్లు అడిగే అవకాశం ఉంటుంది, అవ్వచ్చు. అది అయినప్పుడు కదా. పోలీసులు ఈ నోటీసులు జారీ చేసిన తర్వాత కానీ, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ మీరు ఫోన్లు మార్చారా? టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఫోన్లు మార్చారా? నా 1 phone ఆల్వేస్ ఉంది, ఈ ఫోన్ కూడా ఉంది. ఏం మార్చలేదు, మొబైల్ సెట్ని మార్చలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఫిజికల్ సెట్ని మార్చలేదు. రైట్. సో ఇప్పుడు మీకున్నటువంటి గ్రౌండ్స్ ఏంటి? ఇప్పటి వరకు మీకుండే ఇందులో ఉండే రిలీఫ్స్ ఏంటి అనుకుంటున్నారు? నాకు తెలియదు. అది మా అడ్వకేట్స్ వస్తున్నారు, అది నాకు తెలియదు.
సో ఇక పొలిటికల్ సినిమాలు తీయకూడదు అనే డిసైడ్ అయిపోయారు. తీయకూడదని 6 నెలల క్రితం యోహన్ రిలీజ్కి ముందు చెప్పాను. ఎందుకు? అప్పుడు ఎందుకు జ్ఞానోదయం అయింది? జ్ఞానోదయం కాదు, నేను తీసింది ఒక కథ, నాకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, పాలిటిక్స్లో నాకు ఇంట్రెస్ట్ లేదు, ప్రజాసేవ మీద లేదు అని ఇప్పుడు కూడా చెప్పాను. అప్పుడు ఇంకా పొలిటికల్ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది. Of course, I am living in that thing, no? I am living as a citizen in a society which is controlled by institutions. Of course, I have to be there. సో పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ మీద పెద్దగా అవగాహన లేదు. రెస్పాన్సిబిలిటీ మీద నాకు నమ్మకం లేదు. నేను ఉట్టి నా రెస్పాన్సిబిలిటీ నా మీదే చూసుకుంటానని చెప్పా. ఓకే, 100 సార్లు చెప్పాను. రైట్. యజ్ఞం ఏమైనా క్వశ్చన్ అడగాలి? రామ్ గోపాల్ వర్మ గారు ఆల్వేస్ కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ కాంట్రవర్సీ, ఎవ్రీబడి నోస్, ఐ డోంట్ హ్యావ్ టు టెల్ దట్ స్పెసిఫికల్లీ. అయితే ఓవరాల్గా ఇప్పుడు ఉన్నటువంటి మీరు ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి కంప్లీట్ పాయింట్స్ అన్ని క్రోడీకరించి చూసుకుంటే నాకేమనిపిస్తుందంటే ఈ అస్తమానం పబ్లిక్ ప్లాట్ఫామ్లోనే ఉండాలనే కోరుకునేటటువంటి వర్మక్ ఇది కూడా ఒక వ్యూహాత్మకంగానే చేశారు అని, ఇది కూడా ఒక వ్యూహమే అంటాను నేను. ఇది ఇప్పుడు ఇన్సిగేట్ ఎవరు చేశారు? నేను చేశానా? నేను చెప్పాను పోలీసులకు వచ్చేయండి ఆర్జీబీ డ్యామ్ దగ్గర, కానీ వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఎవరైతే కేసు వాళ్ళకి చెప్పారు, రే నా మీద కేసు పెట్టే అని చెప్పానా? ఇన్స్టిగేట్ చేసిన వాళ్ళు రియాక్ట్ అవుతుంది నేను. అప్పుడు అది ఏ విధంగా మీరు చెప్పిన దానికి మీనింగ్ ఉందా సార్? వైబర్ యూ కెప్ట్ అన్సీన్ ఫర్ ఫ్యూ డేస్ అండ్ అచానక్ అగైన్. అరే అది నేను అది ఇప్పుడే చెప్పాను కదా, ఐ కాంట్ బిలీవ్ దిస్. అసలు నేను వాళ్ళు చెప్పలేదు అరెస్ట్కి వచ్చామని, నా కమ్యూనికేట్ చేయలేదు, రిప్లైకి వాళ్ళు మీడియాకు కూడా చెప్పలేదు. ఇంతవరకు వాళ్ళు ఎక్కడైనా వచ్చారో బయటకు అసలు రాలేదు. ఓకే, మీడియాయే టీములు గలుస్తున్నాయి, జల్లెడ పడుతున్నాయి, ఇది పడుతున్నాయి అని చెప్పి ఈడ్చుకెళ్ళిపోతున్నారు రామ్ గోపాల్ వర్మ, ఇవన్నీ వాళ్ళు పెట్టారు మీడియా వాళ్ళు. వాళ్ళు ఏమైనా అన్నారా? అనలా. సో నేను నా ఫిల్మ్ వర్క్లో బిజీగా ఉన్నాను కాబట్టి ఐ విల్ ఆస్క్ ఫర్ ఏ లేటెడ్ డేట్. దానికల్లా రిప్లై అవ్వలేదు. ఇంతగానే ఏమీ జరగలేదు అక్కడ. గారు ఇప్పటి నుంచి అంటే వివాదాలకు మీరు పుల్ స్టాప్ పెడతారా, లేదంటే మరి ఏపీ రాజకీయాలపైన కానీ మళ్ళీ సినిమా తీసే అంత ధైర్యం మీకుందా? రామా, వాళ్ళు కూడా నవ్వుతున్నారు ఈ క్వశ్చన్, ఎందుకంటే దీనికి ఆన్సరు 30 సార్లు ఇచ్చాను ఇదే ఇంటర్వ్యూలో. నాకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఆల్రెడీ తీయను సినిమా అండి, పాలిటిక్స్ జోలికి సినిమా మళ్ళీ తీయను అని 6 నెలల క్రితం చెప్పాను, 2 నిమిషాల క్రితం చెప్పాను. మళ్ళీ అదే పెట్టున్నారా ఇక్కడ నుంచి? వివాదాలు నేను సృష్టించను, మీడియా సృష్టిస్తాను. నేను నా మనసులో ఉన్నది చెప్తా. వివాదం ఎప్పుడు అవుతుంది? మీడియాతో అవుతుంది. నా మన వివాదం, నాకు టీవీ ఛానల్ ఉందా? నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వివాదం. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ వివాదం అంతా ఎవరు క్రియేట్ చేశారు? మీడియా. పోలీసులు చేయరా, నేను చేయలా. కేసు నమోదు చేశారు, దానికి నోటీస్ ఇచ్చారు. దాని తర్వాత అరెస్టు, నేను పారిపోయాను, మంచం కింద దాక్కున్నా, లేకపోతే ఎవడో ఫామ్ హౌస్లో హీరో దాచిపెట్టాడు, ఇవన్నీ ఎవరు చెప్పారు? పోలీసులు చెప్పారా? నేను చెప్పానా? మీడియా చెప్తుంది. అప్పుడు వివాదం ఎవరు చేస్తున్నారు? గ్రేట్ మిస్టర్ అంటే ఈయన ఒక్కరాని కాదు, సమ్ పీపుల్ లైక్ దట్. యా, గతంలో మీ మీద సైబర్ క్రైమ్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు, బట్ ఈసారి కూడా కేసు నమోదైంది. పోలీస్ కేసులకు వర్మ ఏ విధంగా అంటే భయపడుతున్నారా? ఇట్ ఈస్ అ ప్రాసెస్ కదండి. ఇప్పుడు దేర్ ఈజ్ ఎ సర్టన్ రీజన్ ఫర్ దట్ టు బి ఫైల్డ్, ఐ విల్ ఫేస్ ఇట్ లీగలీ. నో, ఇది ఫస్ట్ టైమా నా మీద లాస్ట్ 20 yearsలో దేర్ మస్ట్ బి అట్లీస్ట్ 17. నేను వినాయకుడిని ఏదో అన్నాను, లేకపోతే అక్కడ ఏదో ఒక ట్వీట్, అది దేర్ ఆర్ సో మెనీ టైమ్స్ ఇట్ హ్యాపెన్. ఇది ఫస్ట్ టైం కాదు, ఇది ఎక్కువ మీకు కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ద మీడియా. అది రామ్ గోపాల్ వర్మ గారు. ఓకే, సారీ. వివాదాలు సంచలనమైన వాటి మీదనే సినిమా